హాయ్ అండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదేంటో గెస్ చేయండి చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇన్స్టెంట్ దోశ అనమాట. దేంతో ట్రై చేసి ఉంటాను. చూడటానికైతే చాలా బాగున్నాయి కదా. సో మరి ఎలా చేయాలో ఏంటో చూసేద్దామా. సేమ్ మనం దోశ పిండిలానే ఉంటుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట దోశ అనేది. మనం ఎప్పుడు గోధుమ రవ్వతో స్వీట్ అండ్ ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తను బాలశ్రీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్. దోశలు తినాలనిపించినప్పుడు పప్పులు నానపెట్టి గ్రైండర్ వేసే పని లేకుండా అప్పటికప్పుడే చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా దీనికోసం 1.5 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నా అనమాట. ఇందులోనే 1 కప్పు పెరుగు కూడా తీసుకుంటున్నా. సో ఈ గోధుమ రవ్వలోనే ఎర్ర గోధుమ రవ్వ కూడా ఉంటుందన్నమాట. నేను అది కాకుండా తెల్ల గోధుమ రవ్వ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఆ రవ్వ కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత 1 కప్పు పెరుగు తీసుకుంటే 1 కప్పు వరకు నీళ్లు వేసుకొని మొత్తం చక్కగా ఒకసారి ఈ పెరుగు నీళ్ళు బాగా గోధుమ రవ్వలో కలిసేలాగా కలుపుకోవాలి. సో మనం ఎక్కడ ఉండలు లేకుండా పెరుగు అనేది గోధుమ రవ్వలో బాగా కలిసేలాగా దాన్ని కలిపేసుకోవాలన్నమాట. వాటర్ అయితే సరిపడా వేసుకోవాలి, ఎందుకంటే గోధుమ రవ్వ కొంచెం దానికి పట్టుకుంటుంది కాబట్టి 10 మినిట్స్ నానపెట్టుకోవాలి. సో ఈ విధంగా బాగా కలిపేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టాలి. ఈ లోపల మనం చట్నీ కోసం అయితే తయారు చేసుకోవచ్చు. నేనైతే చట్నీ తయారు చేసే వీడియోని అయితే స్కిప్ అయిపోయిందనమాట. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను పల్లీ చట్నీ. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని చూడండి. 10 నిమిషాల తర్వాత చూస్తే గోధుమ రవ్వ అంతా నానిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇలా రవ్వ అంతా బాగా నాని గట్టిగా అయింది. తర్వాత ఒక మిక్సీ బౌల్లో వేసుకుని ఎక్కువ వాటర్ పోయకుండా ఈ విధంగా దోశ పిండిలాగా బాగా వేయాలి. సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. కొంచెం తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. మరీ తిక్కుగా కాకుండా మరి అలాగే జాడుగా కాకుండా ఇలా కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మరీ తిక్కుగా ఉంటే ఏంటంటే మందంగా వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు బాగోదు దోశ అనేది. సో ఇలా ఈ విధంగా చూసుకొని వేసుకునేటప్పుడే నీళ్ళు మరీ ఎక్కువ కాకుండా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మనకి కావాలనుకుంటే తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ముందైతే వాటర్ లేకుండానే మిక్సీ పెట్టుకోవాలి. ఇలా దోశ పిండి కన్సిస్టెన్సీ చూసుకున్న తర్వాత కొంచెం అయితే సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం చట్నీకి ప్రిపేర్ చేసే లోపల ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. ఒకవేళ చట్నీకి మనం పల్లీ చట్నీ కావాలనుకుంటే పల్లీ చట్నీ, లేదు అనుకుంటే కొబ్బరి చట్నీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్ కాంబినేషన్తో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం దోశ మిక్స్ని అయితే బాగా కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నాం. మనకి టైం ఎక్కువ లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్రైండర్ వేసే పని లేకుండా మార్నింగ్ టైంలో స్కూల్ అడవాడి పిల్లలేమో ఉప్మా అంటే ఇష్టపడరు. సో పెరుగు తాగని వాళ్ళు, మజ్జిగ తాగని వాళ్ళు ఈ విధంగా పెరుగుతో ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ దోశ ప్యాన్ వేసుకునే ప్యాన్ తీసుకొని సేమ్ దోశ పోసుకున్నట్టే పోసుకొని సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి దోశ మనం చెప్పినట్టే వస్తుంది అనుకోండి. సూపర్గా ఉంటుంది. తినడానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మార్నింగ్ టైంలో ఏంటంటే హడావడి అటువైపు పని అవ్వక ఉప్మా చేస్తూ ఉంటాం. సో పిల్లలకి ఏంటంటే ఉప్మా ఇష్టపడరు. బట్ మనకి టైం లేదు అని చెప్పి ఉప్మా తాలింపు పెడతాం. గ్రైండర్ వేసి పప్పులు నానబెట్టి అప్పటికప్పుడే అవ్వదు కాబట్టి ఈ విధంగా దోశలు కావాలన్నప్పుడు పిల్లలకి హెల్తీగా ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఇష్టపడతారు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వైపు కూడా టర్న్ చేసుకుని ఈ విధంగా అయితే వేసుకున్నాను అనమాట. సో మరి ఎలా వచ్చాయి ఏంటి అనేది మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కదా. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. మార్నింగ్ టైం బిజీ టైంలో మనకి చాలా అంటే చాలా మార్నింగే కాకుండా ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా స్నాక్స్ కింద కూడా చేసి పెట్టవచ్చు. బయట ఫుడ్ ఎక్కువ కాకుండా పిల్లలకి ఆకలిస్తుంది అన్నప్పుడు మనం ఒక ½ an hourలో తయారు చేసి పిల్లలకి దోశను రెడీ చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఏ పప్పులు లేనప్పుడు ఇంట్లో ఉప్మా తినాలనిపించలేదు అన్నప్పుడు ఈజీగా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చాయి ఏంటో అన్నది మరి నాకు మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. నార్మల్ దోశలాగానే ఇలా వేసుకుంటే గోధుమ రవ్వ దోశలు వేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది.
ఇంక ఇది మరి వీడియో నచ్చితే ఫాలో కండి ఛానల్ని. గోధుమ రవ్వ దోశలు, బన్సీ రవ్వ దోశలు అనమాట, గోధుమ రవ్వ రెసిపీస్. మనం ఏంటంటే ఇంట్లో పప్పు నానబెట్టాలి, గ్రైండర్ వేయాలి, పెద్ద టాస్క్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ ఏంటంటే ఆ టేస్ట్ కంటే ఈ టేస్ట్ నాకు బాగుందని అయితే అనిపించింది. చాలా అంటే చాలా స్మూత్గా స్పాంజిలా అయితే వచ్చిందనమాట. ఇందులోకి ఆనియన్స్ వేసుకొని ఇంకా మనం కారం కావాలనుకుంటే ఇది పప్పు రుబ్బేటప్పుడే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుందన్నమాట. పిల్లలు ఏంటంటే కారం తినరు కాబట్టి నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. సో అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు